హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో సింపుల్‌గా ఉండే ఎగ్ కర్రీని చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సిన అన్ని ఎగ్స్ ఉడకబెట్టేసుకొని ఇలా చిన్న చిన్నగా పీసెస్‌లా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో మనకి తగినంత ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి మంచిగా కొద్దిగా పసుపు కూడా వేసి అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్‌ని వేసి మంచిగా ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో మనకి 1-2 టీ స్పూన్ల ఆయిల్ పోసేసుకొని అందులోకి మసాలా దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులోకి మనం కొద్దిగా వెల్లుల్లి అలాగే పసుపును వేసి మంచిగా ఫ్రై చేయాలి పచ్చివాసన వెళ్ళేంత వరకు. అందులోకి టమాటోలు అలాగే ఉప్పు యాడ్ చేసి టమాటోలన్నీ మంచిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత కప్పి పెట్టాలి. ఆ తర్వాత మూతను తీసి అందులో మంచిగా కలుపుతూ ఉండాలి. ఆ టమాటోలన్నీ స్మాష్ అయ్యాక అందులోకి మనకు రుచికి సరిపడా కారాన్ని అలాగే ధనియాల పొడిని కొద్దిగా వేసి మంచిగా అటు ఇటు ఫ్రై చేయాలి. ఆ కారాన్నంతా వాసన రాకుండా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అందులోకి మనకు తగ్గినంత కర్రీకి సరిపోయేంత వాటర్ని పోసేసుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాల వరకు మూత కప్పేసుకొని మధ్య మధ్యలో ఇలా తీస్తూ అటు ఇటు కలుపుతూ ఉండండి. ఇలా కొద్దిగా వాటర్ అంతా దగ్గరకు వచ్చాక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని అందులోకి వేసేసి కాస్త కస్తూరి మెతిని వేసి మంచిగా వాటర్ అంతా దగ్గరకు అయితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్.